అధికార మదాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగి ఎవరు కూడా అయితే మనకి ఈ రాజకీయ జన్మను కల్పించారో వాళ్ళ కుటుంబాన్నే విర్రవీగి మాట్లాడాం. వాస్తవాలుండి మాట్లాడాల. ప్రేరేపితంగా ఎవడో ప్రేరేపిస్తే మాట్లాడినందుకు నీ నోటి దోలకు వచ్చిన తిప్పలు ఇది. నోటి దోలకు వచ్చిన తిప్పలేయా? ఎవడేం చేద్దాం చెప్పునే చెప్పు. మేము జైల్లో ఉన్నప్పుడు మీకు తెలియలేదా ఈ బాధలో? అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాపం అని? మమ్మల్ని నర్సీపట్నం నుంచి వెనక్కిలాగి చింతపల్లి ఫారెస్ట్లో పెట్టి నేను ఎన్కౌంటర్ చేస్తామంటే ఏదో నోకులుండి బతికి బయటపడ్డాం. ఈ జగన్ లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి మొత్తం మన కర్మ అనుకున్నాం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో ఎన్ని. ఈసారి రాకపోతే ఈ ఆస్తులన్నీ రూపాయికో పావులకో బేడాకో అమ్మి తట్టపుట్ట చదువుకుని పోదాంరా మనకెందుకు అనే పరిస్థితి వచ్చింది. నాలాంటివాడికే అలాంటి పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈనాడు ఈ కూటమి ఏర్పడింది. ఇదంతా ప్రజా విజయం. ఇంకేమైనా చెప్తావా? అడగమను. లేదు సార్, ఇప్పుడు వంశీ అరెస్ట్ రెడ్ బుక్ చాప్టర్ 3 మొదలైంది అనుకోవచ్చా?